హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నిఫ్టీ ఆప్షన్ మాస్టర్. ఇప్పుడు ఈరోజు మనం చాలా రోజులైంది వీడియో చేసుకొని, సరే ఒక వీడియో చేస్తామని చేశాను. మధ్యలో ఒక 2 కొత్త ఇండికేటర్స్ కట్ చేసాము. మనదంతా ఇండికేటర్ బేస్డ్ ఛానల్. ఇందులో మనం ఎలాంటి రికమెండేషన్స్ కానీ, ఎలాంటివి మనం ఇవ్వము. బై సెల్ గానీ, రికమెండేషన్స్ కానీ అని ఇవ్వము. ఎక్కడ గ్యారంటెడ్ ప్రాపర్టీస్ ఇవ్వము. ప్రాఫిట్స్ నుంచి కూడా ఇవ్వము. ఇది లెర్నింగ్ ఛానల్ ఓన్లీ. సో, ఎవరన్నా నేర్చుకోవాలంటే, లెర్నింగ్ ప్రాసెస్‌లో కావాలంటే ఈ ఛానల్‌ని చూడండి. ఈ బై సెల్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బై సెల్ గాని, రికమెండేషన్ కానీ, ఎక్కడి నుండి ఎక్కడికెళ్తుంది గానీ, ఇలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ ఇండికేటర్స్ ఎలా వర్క్ అవుతాయి, దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మొమెంటమ్ ఎక్కడొస్తుంది, మొమెంటమ్ ఎక్కడ రాదు. ఇంతవరకే లెర్నింగ్ పర్పస్‌లో నేర్చుకుంటాం. మీరు ట్రేడింగ్ పర్పస్ కావాలంటే, మీ యొక్క రీసెర్చ్ అనలిస్ట్, నేను రీసెర్చ్ అనలిస్ట్‌ని కాదు. అనలిస్ట్ యొక్క సజెషన్స్‌తో మీరు ట్రేడింగ్ చేసుకోండి. ఇది జస్ట్ లెర్నింగ్ పర్పసే. నా ఇండికేటర్స్ ఎలా వర్క్ అవుతాయనో చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌లో మన ఛానల్ ప్రకారం నా ఇండికేటర్స్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ మన దగ్గరున్న ఇండికేటర్స్ అండి. వీటి గురించి ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పున్నాను. కాబట్టి స్లోగా చూపిస్తున్నాను వన్ బై వన్. ఇవి ఎలా పెర్ఫార్మ్ చేసుకుని నేను ఒక లాస్ట్ మన ఎన్ని చేస్తున్నాను అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ నా ఓన్ పర్పస్ వాడుకున్నాను చాలా కాలం. చూడండి, నా అకౌంట్ ఆల్మోస్ట్ ఆల్ 2020 నుండి ఉంది. నా ఓన్ పర్పస్‌కే చాలా కాలం వాడుకున్నాను. తర్వాత సరే పబ్లిక్‌కి ఇన్వైట్‌లో పెట్టమంటే ఒక మన నుండి ఇన్వైట్‌లో ఉంటున్నాయి ఇవి. ఈటిలకి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయని నేను వివరంగా చెప్తాను. ఇన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఈటిల్లో బెస్ట్ ఇండికేటర్స్ నేను సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చినవి మీకు చూపిస్తున్నాను. వాటిల ప్రకారం మనం ఏం చేయాలని చూడండి. ఇది ఫిబొనాసి బేస్డ్ అడాప్టివ్ మూవ్ జోన్స్. దీంట్లో ఏముంటాయంటే అండి, జోన్స్ ఉంటాయి. అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ఉంటాయి. వీవ్యాప్ ఉంటుంది. బ్యాండ్ ఉంటుంది. ఫిబొనాసి బ్యాండ్ ఉంటుంది. ఇది ఫిబొనాసి బ్యాండ్. సో, దీని ప్రకారం ఏంటంటే ప్రైస్ ఫిబొనాసి బ్యాండ్ పైన ఉంటే బుల్లిష్, ఫిబొనాసి బ్యాండ్ కింద ఉంటే బేరిష్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీవ్యాప్ పైన ఉండాలి. తర్వాత 2 ఒక ఒక బ్యాండ్ ఇచ్చారు ఇది. ఒక రిబ్బను. ఈ రిబ్బన్ వచ్చి నార్మల్ మూవింగ్ యావరేజ్. సపోర్టింగ్‌గా అంటే మనం ఏమంటాం, రిస్క్‌ని ఫేస్ చేసుకుని ఎక్కడి వరకు వచ్చి ఎక్కడి నుండి రివర్స్ అవుతుందనే దానికి ఈ రిస్క్ జోన్‌ని తీసుకునేదానికి ఇచ్చాను. మెయిన్ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అండి. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్‌గా వర్క్ అవుతాయి. చూడండి, దీంట్లో ఇచ్చినట్టుగా చెప్పాను. అడాప్టివ్ ఈఎంఏ ట్రెండ్ బ్యాండ్ ఒకటిచ్చాను. ఈఎంఏ 60, 50, 60 డైనమిక్ డైరెక్షన్స్ ఇవన్నీ ఇచ్చాను. సూపర్ ట్రెండ్ స్ట్రక్చర్ కూడా కలిపాను దీంట్లో ఫిబొనాసిలో. అది అందుకని ఆ బ్యాండ్ ఆ టైప్‌లో వచ్చింది. ఈ బ్యాండ్ సూపర్ ట్రెండ్, ఫిబొనాసి కలిపి చేస్తే వచ్చిన షేప్ ఇది. ఇది ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే కోట్ చెప్పలేను. సో, ఇది ఒక మంచి ఇండికేటరు. తర్వాత ఈ సిగ్నల్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ. దీని ప్రకారం మనం చూడొచ్చు. ఇది ఒక ఫస్ట్ ఇండికేటర్. నేను తర్వాత డైరెక్ట్‌గా చార్ట్ మీద చూపిస్తాను. వన్ బై వన్ ఇక్కడైతే ఈజీ అవుతుందని చెప్పుకుంటా వెళ్తున్నాను. ఫస్ట్ ఇండికేటర్ నంబర్ 1 ఇది. ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఆ టైప్ చైను. ఈ ఇండికేటర్ కూడా ఆల్మోస్ట్ ఆ టైపే. కాకపోతే అక్కడ బ్యాండ్ బదులు ఇక్కడ నేను ఛానెల్ పెట్టాను. డోంట్సీ ఛానెల్‌ని కొంచెం మోడిఫై చేసి పెట్టాను. ఇది కూడా బాగుంటుంది. సో, ఇది కూడా అదే సేమ్ టైప్. అదే విధంగా ఒక మూవింగ్ యావరేజ్, వీవ్యాప్ ఇవన్నీ అన్నిట్లో కామన్‌గా ఉంటాయి. ఎందుకంటే ట్రెండ్‌ని కనుక్కోవాలంటే మనకు వీవ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
వీవ్యాప్ పైనుంటేనే ట్రెండు. ట్రెండ్‌లో మూమెంటమ్ ఉంటేనే ప్రైస్ పైకెళ్తుంది. ఆ మూమెంటమ్ వాలటిలిటీని క్యాచ్ చేయాలి. అది ఎప్పుడొస్తుందనేది చెప్పేదానికి కొన్ని ఇంకో వేరే ఇండికేటర్స్. చూడండి ఈ కింద ఇండికేటర్ మూమెంటమ్ చెప్తుంది. ఇందులో స్టోకాస్టిక్ ఉంది. ఐ వాల్యూమ్ జోన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఐ వాల్యూమ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ వస్తుందో అప్పుడే మూమెంటమ్ వస్తుంది. సో, దాన్ని మనం క్యాచ్ చేసుకునే అనే ఉద్దేశంతో ఈ కింద ఇండికేటర్. అంటే ఈ కాంబినేషన్‌లోనే మనం తీసుకోవాలండి. చూడండి వాల్యూమ్ ఉన్నంత వరకు మూమెంటమ్ ఉంది. అది రియాలిటీ‌లుగా చూపిస్తాను. ఇదే గ్రాఫ్‌లోనే ఎక్కడ వాల్యూమ్ లేదో అక్కడ మూమెంటమ్ చూడండి. లేదు. సో, ఇదొక టైప్ ఇండికేటరు. సరే దీనికంటే కొంచెం తర్వాత ఇది ఫస్ట్‌లో చేసిన ఇండికేటర్స్ ఇవి. తర్వాత దాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ చూసేదానికి ఈజీగా ఉండే విధంగా వన్ బై వన్ మార్చుకుంటూ వచ్చాను. సో, ఇది చెప్పాను మీకు. అడాప్టివ్ జోన్స్. ఇదొచ్చేదలకి లేటెస్ట్ మోడిఫికే ఇక్కడిని మనం పబ్లిక్‌కి ఇవ్వటం మొదలుపెట్టాం. ఇది అందరికి ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన ఇండికేటరే ఇది. దీంట్లో ఏంటంటేనే 3 రిబ్బన్స్ ఉంటాయి. ఈఎంఐ రిబ్బన్స్ 3 ఉంటాయి. వీవ్యాప్ ఉంటుంది. డైలీ పైవట్ ఉంటుంది. సో, దీని ప్రకారం ఏంటంటే వీవ్యాప్ పైనుంటే ఆల్రెడీ నేను చెప్పాను. వీవ్యాప్ పైనుంటే బులిష్. ఆహ్, మీకు వీవ్యాప్ పైనుంటే బులిష్. అలాగే డైలీ పివోట్ వీవ్యాప్ పైన ఎప్పుడైనా ఉంటే ప్రైస్ ఆ రోజు బులిషేనండి. గుర్తుపెట్టుకోండి. అలాగే డైలీ పివోట్ వీవ్యాప్ పైనుంటే బేరిష్ మార్కెట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాలి. చూడండి దీంట్లో తర్వాత కాంబినేషనే తీసుకోవాలండి. మనం ఎప్పుడన్నా ఈ కింద ఇండికేటర్, ఈ ఇండికేటర్ కాంబినేషన్‌లో తీసుకుంటేనే మొమెంటమ్ తెలుస్తుంది. లేకపోతే మొమెంటమ్ చూడండి ఈ వాల్యూమ్ క్యాండిల్స్ ఎప్పుడు ఇది మధ్యలో ఇండికేటర్ కదా! ఇది కూడా విడిగా చెప్తాను. ఇది యాక్చువల్‌గా వాలటిలిటీ మొమెంటమ్ ఇండికేటర్ అండి. ఇది గ్రీన్ పైనున్నంతసేపు అప్‌వర్డ్ మొమెంటము, రెడ్ కిందున్నంతసేపు డౌన్‌వర్డ్ మొమెంటమ్ ఉంటుంది. ఈ మొమెంటమ్‌లోనే మనం ఎంట్రీస్, ఎగ్జిట్‌లు ఉండాలి. మొమెంటమ్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి. దానికి ఇంకొక వీడియో చేస్తాను. ఇదొక ఇండికేటర్ పైది. ఇదొక టైపు. ఇవన్నీ పాతయి. మీకు ఆల్రెడీ ఉన్నాయి. వీడియోస్ ఉన్నాయి. చూడండి. ఆహ్, ఎలా దీన్ని కంప్లీట్‌గా దీన్ని ఎలా వాడుకోవాలనేది కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. వన్ బై వన్ ఆ నెట్‌లో చూడండి. ఇవన్నీ కామన్‌గా ఆల్రెడీ చెప్పాను కాబట్టి దీనికోసం టైం వేస్ట్ చేయడం ఎందుకని నేను ఫాస్ట్‌గా చెప్పుకొని వెళ్తున్నాను. నెక్స్ట్ ఇండికేటరు ఇది జస్ట్ మార్నింగ్ ట్రేడ్ కోసం చేసిన 2 లైన్ల ఇండికేటర్ అండి. ఒక 3 లైన్లు పెట్టి మార్నింగ్ ట్రేడ్ కోసం చేసాం. మార్నింగ్ 9:15కి ఏంటంటే చాలామంది లూజ్ అవుతుంటారు. ఎందుకని అంటే తెలియకుండా పాపం ఆప్షన్స్‌లో ఎంటర్ అయిపోతారు. అది ఏమవుతుందంటే కాలు కొన్నా పెరగదు, పుట్టుకున్నా పెరగదు. ఎందుకంటే ప్రీమియం డికే అవుతుంది. సో, ఈ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఈరోజే నేను చూపియగలను. ఈరోజే జరిగింది. నేను లైవ్ చేసేటప్పుడు చూశాను. మార్నింగు మార్కెట్ పెరిగింది. సారీ. మార్కెట్ ఓపెన్‌లో గ్యాప్ అప్ అయింది. పెరిగింది. కానీ కాల్ ఆప్షన్ ఏమాత్రం పెరగలేదు. అలాగే అలా అని కొంచెం తగ్గుతూ వచ్చింది. డౌన్ అయింది. పుట్ ఆప్షన్ పెరిగిందా అంటే పెరగలేదు. ఒక 15, 20 మినిట్స్ తర్వాత పుట్ కొంచెం పెరిగింది. ఇలా ఉంటుంది. ఈ లైన్ ఉంది. ఇప్పుడు ఎవరన్నా తీసుకున్న వాళ్ళందరూ ఈ లైన్‌ని బట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, దీంట్లో ఏంటంటే ఈ 2 లైన్‌లు దేనికైనా 9:15కి ఫార్మ్ అవుతాయి. మనం దీన్ని 9:30, 10 వరకే చూడాలి. ఆ పైన చూడనక్కర్లేదు. 9:15కి ఫార్మ్ చూడండి ఇక్కడ. 9:15కి ఫార్మ్ అయ్యి క్యాండిల్ ఇక్కడ టచ్ అయిన క్యాండిల్ పైన వస్తే మన బులిష్ బయాస్‌కి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 30% ఇప్పుడు దేంట్లో చేయాలి అనేది మీరు అది కూడా చూసుకోవాలి. కాల్‌లో వచ్చే కాల్ తీసుకోవాలి. డైరెక్ట్ ఆప్షన్స్ మీదేనండి. నో దీని మీద స్టాక్ మీద కాదు. డైరెక్ట్‌గా ఆప్షన్ మీద పెట్టుకొని కాల్‌లో బులిష్ బయాస్ వస్తే బులిష్ బయాస్ తీసుకోవాలి. బేరిష్ బయాస్ వస్తే బేరిష్ బయాస్ తీసుకోవాలి. బేరిష్ బయాస్ అంటే సెల్లర్స్ ఉండరు కాబట్టి మన డేటారల్స్‌లో దాని గురించి ఆలోచించబడలే. కాబట్టి కాల్‌లో వస్తుందా? పుట్‌లో వస్తుందా? అనేది చూసుకోవాలి. సో, కాల్‌లో వచ్చే కాల్ తీసుకోవాలి. పుట్‌లో వచ్చే పుట్ తీసుకోవాలి. అట్లనే రోజంతా పెరుగుతున్నాను ఉండకూడదు. ఒక 20 పాయింట్లు ఎక్కడొస్తే అక్కడ ఇచ్చేసుకునే విధంగా ఉండాలి. దానికోసం ప్లాన్ చేసిన ఈ లైను. తర్వాత ఈ లైన్‌ని
అన్నిట్లో పెట్టాను. మీ అందరికి ఇచ్చిన ఇండికేటర్స్‌లన్నిట్లో పెట్టేశాను. అందుకని ఈ ఇండికేటర్ ఇండివిడ్యువల్‌గా అవసరం లేదు. సో, ఇది తర్వాత డెవలప్ చేసిన ఇండికేటరు. కాపోతే ఈ బుల్లిష్, బేరిష్ ఇవి ఇచ్చాము. సెబీ రూల్స్ ప్రకారం ఇవి ప్రిఫరబుల్ కాబట్టి దీన్ని ఎవరికీ ఇవ్వలేదు నేను ఇండికేటర్‌ని. సిగ్నల్స్ ఉండే ఇండికేటర్‌ని. ఇగో దీన్ని డెవలప్ చేస్తాం తర్వాత. అదే అండి ఇది ఎక్సలెంట్. ఇప్పుడు రన్నింగ్‌లో ఉండే ఇండికేటర్ ఇది. ఇది ఎక్సలెంట్. దీన్ని ఎలా వాడుకుంటామంటే దీంట్లో ఏమేమి ఉన్నాయో ముందే చెప్తాను. ఒక వీవ్యాప్, పైబట్టు, 3 రిబ్బన్స్. సో, అంతకుముందు 3 రిబ్బన్స్ ఇదేతో ఇచ్చాను మీకు. చూపిచ్చాను మీకు బ్యాండ్స్. కాకపోతే లాస్ట్ రిబ్బన్‌ని మార్చాను. ఎందుకంటే చాలామంది సార్ ఎంట్రీ బానే ఉంది. అంతా బానే ఉంది. మాకు ఒక్కోసారి ఇదిగో చూడండి ఇది ఎగ్జాంపుల్. ఇంత పడిపోతా ఉంది గదా! మాకొచ్చిందంతా పోతా ఉంది. ఎలా అని అడిగారు. అందుకని మీకు ఒక్క లుక్‌లోనే మీకు తెలిసేదానికి 3 కలర్స్ ఇచ్చేశాను. మీకు ఎంట్రీ తీసుకున్న తర్వాత బుల్లిష్ బయాస్‌లో ఉన్నారనుకోండి సపోజ్. ఇక్కడ రెడ్ జోన్ వచ్చినప్పుడు బేరిష్‌కి రాకూడదు. మనం ఉన్నదాన్ని ఎగ్జిట్‌కే వాడుకోవాలి దీన్ని. సో, అందుకని నేను ప్రైస్ చూపియటం లేదు. వేరే చూపించడం బ్యాక్ డేట్‌లో ఉండేది ఎప్పుడో 3 నెలయో, 4 నెలయో కింద చూపిస్తున్నాను. నేను ఇక్కడ రికమెండ్ చేయటం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను ఇండికేటర్‌ని ఎలా వాడాలనేది. సో, మన దీని ప్రకారం అయితే ఎప్పుడైనా మన బుల్లిష్ బయాస్ తీసుకోవాలన్నా, బేరిష్ బయాస్ లేకుండా ఫస్ట్ కండిషన్ మనది ఈ జోన్స్ ఇచ్చిన దానికి ప్రిఫర్ చేయాలండి. ఈ జోన్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయి. సో, ఒక స్క్రిప్ట్ గానివ్వండి, నిఫ్టీ గానివ్వండి, ఆప్షన్ గానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ గానివ్వండి ఏదైనా గాని బుల్లిష్ ట్రెండ్‌లో ఉంది. బుల్లిష్ ట్రెండ్‌లో ఉంటే ఎక్కడికెళ్తుంది? రెసిస్టెన్స్ దగ్గరికే ఎళ్తుంటుంది. ఇలాంటప్పుడు మనం అనవసరం దాన్ని. అలాంటి ట్రేడ్‌లు అక్కర్లేదు. మనకు వారానికి 1, 2 క్వాలిటీ ట్రేడ్స్ చేయండి. ఆ క్వాలిటీ ట్రేడ్స్ ఎలా పట్టుకోవాలనేదే చెప్తున్నానిప్పుడు. సో, ఒక అప్ ట్రెండ్‌లో వెళ్తూ ఉంది. సో, ఎక్కడో దగ్గర రెట్రేస్ అవుతాయి. అవ్వకుండా ఉండదు. అయి డౌన్ ట్రెండ్‌కొచ్చి డౌన్ ట్రెండా, రెట్రేస్‌కొచ్చి మన బుల్లిష్‌లో ఇది సపోర్ట్ దగ్గరకొచ్చి ఇక్కడ రిట్రేస్ అవుతుందా? లేకపోతే మళ్ళీ బుల్లిష్ అవుతుందా అని చూసుకొని, ఈ జోన్ దగ్గర తీసుకుంటే, మన రిస్క్ జోన్ చూడండి 252 ఉంది. ఇది ఏదో ఎప్పుడుదో ఏదో 252లోని తీసుకుంటే, మనం ఎగ్జాక్ట్‌గా దీనికి కొన్ని కండిషన్స్ చెప్పాను నేను. ఎప్పుడు అంటే ఇది సపోర్ట్ జోన్ కదా సార్! ఇది బ్రేక్ అయిపోతే ఎలా? మాకు నెక్స్ట్ జోన్‌కెళ్ళిపోతుంది. లాస్ అవుతుందని మీరు అడుగుతారు. కరెక్టే. అది అవుతుంది. అందుకని ఎంట్రీకి ఒక కండిషన్ చెప్పాను. ఇండికేటర్ తీసుకున్న వరకు. ఆ కండిషన్ ప్రకారం వెళ్ళండి. మీ స్టాప్ లాస్, మీ రిస్క్ జోన్ ఇదే. 223లో తీసుకుంటే బిలో బిలో 190 ఉంది. కాకపోతే ఈ ఈ బాటమ్ ఆఫ్ ది ఈ డోజీ కిందైనా పెట్టుకోవచ్చు మీరు. అంటే దీన్ని ఎక్స్‌పాండ్ చేయలేము. సరే చూస్తాం 12 ఉంటే. సో, మన ఎంట్రీ జోన్ ఇదవుతుంది 279 చాలా వేరియేషన్ ఉంది. ఇది పైగా టైమ్ ఫ్రేమ్ చాలా ఉన్నట్టుందిలెండి. మనం అంత టైమ్ ఫ్రేమ్‌లో చేయము. 15 మినిట్స్ ఎంతో ఉంటుంది. 267 అనుకోండి. ఈ డోజీ కిందే మీకు 238 30 పాయింట్ రిస్క్ జోను. మీ టార్గెట్ నెక్స్ట్ చూడండి ఇది. ఇలా తీసుకోవాలి. కాకపోతే దీంట్లో ఇప్పుడు చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఇదొచ్చిన తర్వాత స్ట్రెయిట్ అవే పోదండి ఏదైనా. స్ట్రెయిట్ అవే పైకెళ్ళిపోతుందని భ్రమలో ఉండొద్దు. ప్రతి ట్రెండ్ మూవ్‌కి ఎక్కడో దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్‌ని ఫేస్ చేసి కిందకొచ్చి దాన్ని మళ్ళీ అక్యుములేట్ చేసుకొని, మళ్ళీ ఆ రెసిస్టెన్స్ క్రాస్ చేసి అంటే బ్రేకౌట్ చేయాలి. బ్రేకౌట్ చేస్తేనే నెక్స్ట్ రెసిస్టెన్స్ మార్కెట్ మొత్తం సపోర్ట్ రెసిస్టెన్స్ మీదే ఆధారపడుతుంది. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటంటే ఇదిగో ఈ లైన్సే అని అనుకోకండి. ఇచ్చిన లైన్సే అనుకోకండి. ప్రతిదీ సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. ప్రతిదీ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవుతుంది. దాన్నే కీన్ అబ్జర్వేషన్‌లో ఉండాలి మనం. ఆ కీన్ అబ్జర్వేషనే చాలా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు యాక్చువల్‌గా నేను చెప్తాను. ఇక్కడ మామూలుగా గ్రాఫ్‌కెళ్ళినప్పుడు చెప్తాను. ఇది చూడండి పెరిగింది. సైడ్ వే పెరిగిందా? ఇక్కడి దాకా పెరిగింది. కానీ పెరిగిందా? పెరగల. చూడండి రెసిస్టెన్స్ తీసుకోండి. మళ్ళీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది? ఈ రిబ్బన్స్‌లో సపోర్ట్ తీసుకోండి. మళ్ళీ పైవౌట్‌ని రెసిస్టెన్స్ తీసుకోండి. మళ్ళీ సపోర్ట్ తీసుకోండి. ఇలా రెసిస్టెన్స్, సపోర్ట్స్ ఫేస్ చేసుకుంటూ ఎక్దమ్ పేజ్
బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసిన తర్వాత మీకు ఇక్కడి నుండి మూవ్ అవుతుంది. సో, ఇలాంటి అన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మన ట్రేడ్స్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మనం. ప్రొటెక్ట్ చేసుకోవటం ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్. మీరు మీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. రిస్క్ జోన్ మెయింటైన్ చేసుకోవాలి. దాన్ని ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి. ప్రాఫిట్‌లో ఉంటే ప్రాఫిట్ ముందుకు తీసుకెళ్ళాలి. లాస్ కాకుండా చూసుకుంటూ వెళ్ళాలి. మన మనీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటేనే మనం ఎక్కువ కాలం ఉండగలం మార్కెట్‌లో. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇది ఇండివిడ్యువల్‌గా చెప్పాను. ఇది కాంబినేషన్‌లో ఆల్రెడీ చెప్పున్నాను. తర్వాత నేను చెప్పాను చూడండి, మార్నింగ్‌కి ఇచ్చామని చెప్పాను ఒక లైన్. ఇది మార్నింగ్. ఇది చూడండి, ఇది డైలీ. ఇది 15 మినిట్స్ గ్రాఫ్ అనుకుంటాను. డైలీ ఇది మార్నింగ్ ఈ లైన్ ఇచ్చాను. సో, మళ్ళీ వీవ్యాప్ ఉంది. ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సిందేని. తర్వాత మార్నింగ్ లైన్ తర్వాత మీకు ఇంకొక లైన్ ఇచ్చాను. ఈ ఈ రెడ్ లైన్ చూడండి. ఈ రెడ్ లైను, గ్రీన్ లైన్‌లో ఉంటాయి. ఇవి స్వింగ్ బ్రేక్‌ఔట్ లైన్స్. ప్రీవియస్ స్వింగ్‌ని బ్రేక్‌ఔట్ చేసి ఈ లైన్ ఫార్మ్ అవుతుంది. సో, బ్రేక్‌ఔట్ ట్రేడ్స్ కూడా మనం చేసుకోగలం. చూడండి, ఇది ఇక్కడ మనం ముందుకు వెనక్కి జరపలేం, ఇది గ్రాఫ్ కాబట్టి. ఇది చూడండి, ఇది ఐ. ఇది ఎప్పుడు బ్రేక్‌ఔట్ ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ ఇది. ఈ స్వింగ్‌ని ఎప్పుడు బ్రేక్‌ఔట్ చేసిందో ఇక్కడ లైన్ ఫార్మ్ అయిపోతుంది. సో, ఇది కొన్ని ఫాల్స్ బ్రేక్‌ఔట్‌లు అవుతాయి. అందుకని ఈ లైన్ ఇచ్చాను. ఈ లైన్‌ని మీరేం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఇది బుల్లిష్‌లో ఉంది కాబట్టి బుల్లిష్ బయాస్‌కి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మినిమమ్ రిస్క్. అది వెనక్కొచ్చిందంటే అది ఫెయిల్యూర్ బ్రేక్‌ఔటే. మినిమమ్ రిస్క్ పెట్టుకొని విత్ మినిమమ్ రిస్క్ జోన్‌తో మీరు ముందుకెళ్ళొచ్చు. సో, ఇంత క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది బ్రేక్‌ఔట్ సింపుల్‌గా బ్రేక్‌ఔట్ విత్ హై వాల్యూమ్ బ్రేక్‌ఔట్ అయింది. హై వాల్యూమ్ బ్రేక్‌ఔట్ అయితేనే ఇంత పెద్ద క్యాండిల్ పడుతుంది. సో, ఈ లైన్ దాటి ఇప్పుడు లైన్ వెంటనే ఫార్మ్ అయిపోతుంది. మీరు ఇంత దూరం పోయినా కాదు. మీకు ఇక్కడెక్కడో ఫార్మ్ అయిపోతుంది. ఈ లైన్ క్రాసగానే లైన్ వచ్చేస్తుంది. లైన్ కాగానే మీరు మీరు మీ దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఇంగో అట్టని ట్రేడ్ చేయమని కాదండి. మీ అడ్వైజ్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోండి. జస్ట్ నేను స్టడీ పర్పస్‌లో ఎలా దీన్ని యాక్ట్ చేయాలనేది చెప్తున్నాను. ఓకే. ఇవండి దీంట్లో ఉండేది. చాలా ఇంపార్టెంటు ఇది. ఇది. దీన్ని దీన్ని మనం మూడిటి కాంబినేషన్స్‌లో ఏస్తాం తర్వాత. తర్వాతొచ్చేసరికండి ఇప్పుడు మీకు చూపియబోయేది ఇది. కొత్తగా చేసింది. దీన్నే అనలైజ్ చేసుకుంటాం. ఇది ఒక క్లౌడ్ అండి. దీంట్లో ఏమిచ్చామంటే వాలటిలిటీ బ్యాండ్ ఇచ్చాం. వాలటిలిటీ బ్యాండ్ ప్రకారం ఆ వాలటిలిటీ ఉంటేనే అది బ్యాండ్ పైకెళ్తుంది. లేకపోతే ఆ క్లౌడ్ సైట్‌గా ఉంటుంది. సో, ఆ వాలటిలిటీ బ్యాండ్‌ని మనం క్యాచ్ చేసుకోవాల. చూడండి, ఈ సైట్‌గా ఉన్నంత వరకు మార్కెట్ మూవ్ గాదు. సైడ్ వేస్‌లో ఉంటాం. కొంచెం కిందకి, కొంచెం పైకెళ్తుంది. ఈ సైడ్ వేస్‌ని ఉంటుంది. మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. మీకు సైడ్ వేస్ అర్థం కావాలని నేను ఈ వాలటైల్ బ్యాండ్ తయారు చేశాను. ఇది ఫిబొనాసితో చేసింది. సో సో ఎప్పుడు ఇది వాలటిలిటీ మొమెంటమ్ వస్తుందో అప్పుడే మీకు ఈ బ్యాండ్ క్రాస్ అవుతుంది. గ్రీన్‌గా మారుతుంది. సో, సెపరేట్‌గా ఎళ్తుంది ఇది. సో, ఇది ఎంత డిస్టెన్స్‌లో ఎళ్తే అంత వాలటిలిటీ ఉంటుంది. అంత దూరం వెళ్తుంది. దానికి తగినట్టు మీకు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్‌లు గాని ఇచ్చాను. కొంచెం ఆహ్, మారుతున్నాయి. కొంచెం అంటే మనం ఎక్కువ ఇవ్వలేదు. నంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ ఇవ్వటం వల్ల ఈ మెయిన్ మీరు ఆప్షన్స్ అంటే చాలామంది అడుగుతున్నారు. ఇవి రీపెయింటింగ్ కాదండి. యాక్చువల్‌గా ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఆప్షన్స్‌లో మనకు ఈ మధ్యన అందరూ చేసేది మీరు వీక్లీ ఆప్షన్స్. మంత్లీ అయితే మారదు. వీక్లీ ఆప్షన్స్‌లో ఇది బ్యాండ్ అనే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందంటే మనకు ఒక ప్రైసు ఒక ప్లేస్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ టచ్ అయినప్పుడు అది సపోర్ట్ అయితే అప్ నుండి కిందకొచ్చేటప్పుడు అది టచ్ అయితే మీకు అది సపోర్ట్ జోన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒకసారి వచ్చి టచ్ అయింది. ఇక్కడ ఒకసారి టచ్ అయింది. ఇది సపోర్ట్ అవుతుంది 2 టైమ్స్. ఇలా 5 టైమ్స్ టచ్ అయినప్పుడు వచ్చే జోన్‌ని ఇచ్చాం మనం. కాకపోతే ఏంటంటే వీక్లీ ఆప్షన్స్ అనేది డేటా కావాలి. ఈ జోన్స్ ఫార్మ్ కావాలంటే ప్రీవియస్ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆప్షన్స్‌కొచ్చేసరికి ఈ వారం బిగిన్ అవుతుంది డేటా. వీకెండ్ కంటే అయిపోతుంది. అలాంటప్పుడు ఫ్రెష్ హైలు, ఫ్రెష్ లోలు ఉండవు డేటాలో. అందువల్ల ఫ్రెష్ హై ఫార్మ్ అయ్యేటప్పుడు ఇవి షిఫ్ట్ అవుతాయి. ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాయి. ఆప్షన్‌లో ఉండేటప్పుడు ఫ్రెష్ జోన్ ఫార్మ్ చేసుకోవాలి కదా అది. అందుకని
దానికి ఒక రూల్ జెప్పాను నేను. సో, అదే లైన్‌ని బ్రేక్ జేసుకొని ఎళ్తుందా? లేకపోతే అక్కడ నిలబడుతుందా అని తెలిసేదానికి ఈ ఎకినాసి వాడుతున్నాం. ఎకినాసి మీద ఒక కండిషన్ పెట్టుకుంటాం. అది రివర్సల్ కండిషన్ తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా మీకు అర్థమైపోతుంది. ఇది బ్రేక్ కాదు. ఇది కరెక్ట్‌గా సపోర్ట్ తీసుకుందని. సో, అది గూడా చెప్తున్నాం. ఇది ఈ ఈ ఇండికేటర్ కాంబినేషన్‌లో క్లియర్‌గా వస్తుందండి. ఈ ఇండికేటర్‌ని గురించి చెప్పాలంటే ఇది గ్రీన్‌గా ఉంటే లైన్ నేనెక్కువ చెప్పను. గ్రీన్‌గా ఉంటే బుల్లిష్. అంటే బుల్లిష్ అంటే మార్కెట్ పెరుగుతుంది. అలా అని కాదు. పెరగటం అంటే మీకు దాని స్పీడ్, మార్కెట్ పెరిగే స్పీడ్ ఇంపార్టెంట్. అదే మనకు మూమెంటం అంటాం. ఆ మూమెంటంలో మనం ఎంటర్ అయితే మనం వెంటనే తీసుకొని చూడండి ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత టైం తీసుకుంది? 11:20 నుండి 11:55. సో, 11:50 ఒక 30 మినిట్స్‌లో మనకి ఎన్ని పాయింట్ మూవ్ అయినాయి ఊరికే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానులెండి. 471 23 ఫర్ నిఫ్టీ అనుకుంటాను ఇది. 23,471 టు 23,694 అంటే 220 పాయింట్స్ ఒక 30 మినిట్స్‌లో మూవ్ అయిపోతే, మళ్ళీ ఇక్కడి నుండి చూడండి 23,690 నుండి 754 అంటే ఒక 60 పాయింట్లు టైమ్‌ది ఎంత తీసుకుంది? 11:51 టు 3:30 అంటే 1:30 నేను అప్పటికి అదే ఉన్నట్టుంది. 1:30 అంటే 11:50-1:50 అనుకోండి. 2 అవర్స్ తీసుకోండి. ఒక 60 పాయింట్లు. ఇక్కడేమో 250 పాయింట్స్ ఏమో ఒక 30 మినిట్స్‌లో పెరిగింది. దీనికి తేడా ఏంటి? మార్కెట్ ఏమో బులిష్‌గానే ఉంది. మార్కెట్ మొమెంటమ్‌తో ఇక్కడ హై మొమెంటమ్ ఉంది. ఈ మొమెంటమ్‌లో ఫాస్ట్‌గా మూవ్ అయింది. ఇక్కడికొచ్చేసరికి మొమెంటమ్ స్లో అయింది. సో, ఈ మొమెంటమ్ చెప్పేదే ఇది. చూడండి ఈ స్ట్రెయిట్ లైన్ ఎంతసేపు ఉంటే అంతసేపు హై మొమెంటమ్. మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్ అయింది. అంటే రిట్రేస్ అవుతుంది. ఇంత మొమెంటమ్ వచ్చాక ఒక 20, 30 పాయింట్లు రిట్రేస్ కాకుండా స్ట్రెయిట్‌గా పెరగదు కదా మనకు. సో, మళ్ళీ కిందకొచ్చాక మళ్ళీ ఇక్కడ మొమెంటమ్ అయింది. చూడండి ఇక్కడ వీక్ అయిపోయింది మొమెంటమ్. కిందకి అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అంటే బుల్లిష్‌గానే ఉంది. యాక్చువల్‌గా ఈ ఇండికేటర్ గురించి చెప్తున్నా కదండీ! ఇది బాటమ్ ఇండికేటర్ నేను చెప్పేది. ఈ గ్రీన్ లైన్ ఉంటే చూపిస్తున్నానండి. ఈ గ్రీన్ లైన్ ఉంటే అంట బుల్లిషు. రెడ్ లైన్ ఉంటే బేరిష్ చూడండి అక్కడికిక్కడికి తగ్గింది. ఈ మిడిల్‌లో ఉండే వైట్ డాటెడ్ లైను జీరో లైను. ఈ జీరో లైన్ పైన బుల్లిష్, జీరో లైన్ కింద బేరిష్ అనుకోవాలి. కాకపోతే పర్ఫెక్ట్ బుల్లిష్ మన మొమెంటమ్‌లోనే బుల్లిష్. మొమెంటమ్ రావటం అంటే ఈ గ్రీన్ రావాలి. బుల్లిష్ సైడ్ అయినా, బేరిష్ సైడ్ అయినా రెడ్ రావాలి. బేరిష్ సైడ్. ఈ జోన్స్‌లోనే మనం ప్లాన్ జేసుకోవాలి. మొమెంటమ్‌లోనే ప్లాన్ జేసుకొని ఫాస్ట్‌గా ఒక 5 మినిట్సో, 10 మినిట్సో, 30 మినిట్సో ట్రేడ్‌లో ఎంటర్ అయ్యి ట్రేడ్‌లో బయటకొచ్చేసి కామ్‌గా కూర్చోవాలి. నెక్స్ట్ మొమెంటమ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓకే. ఇదొక పద్ధతి. సో, దీని కాంబినేషన్‌లో తీసుకుంటాం. ఇంకొక పాయింట్ అండి. మొమెంటమ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక బ్లూ క్యాండిల్ వస్తుంది ఇక్కడ పైన. దీని ప్రకారమే వస్తుంది. ఈ కింద ఇండికేటర్ ప్రకారమే ఈ బ్లూ క్యాండిల్ వస్తుంది. అంటే మొమెంటమ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే అది కంటిన్యూ అవుతుందా? స్లోగా ఎళ్తుందా? ఫాస్ట్‌గా ఎళ్తుందా? అనేది చెప్పేది క్యాండిల్ సైజ్. క్యాండిల్ సైజు దాని మొమెంటమ్ యొక్క పాజిటివ్‌నెస్‌ని చెప్తుంది. చూడండి ఇక్కడున్న ఈ క్యాండిల్స్‌కి డిఫరెన్స్. సో, ఈ డిస్టెన్స్ ఈ బ్యాండ్ యొక్క డిస్టెన్స్, క్యాండిల్ సైజు, మొమెంటమ్ యొక్క పాజిటివ్‌నెస్‌ని చెప్తుంది స్పీడ్‌ని. సో, ఈజీగా ఐడెంటిఫై చేయగలను 1 మినిట్. కంటిన్యూ చేస్తానండి. సో, అది క్యాండిల్ సైజ్ మీరు చాలా క్లీన్‌గా అబ్జర్వ్ చేయాలి. చూడండి ఈ మొమెంటమ్ లేనప్పుడు క్యాండిల్ సైజ్ ఎలా ఉన్నాయి చాలా చిన్న క్యాండిల్. మొమెంటమ్ వచ్చాక క్యాండిల్ సైజ్ తెలిసిపోతుంది మీకు. కింద నుండి ఎళ్ళేటప్పుడు క్యాండిల్ సైజ్ పెరుగుతుంది. పెరుగుతుందంటే మొమెంటమ్ వస్తుందని తెలుస్తుంది. ఈ లోపల ఇది లైన్ మీద పాస్ అవుతుంది. పాస్ అయ్యి స్ట్రెయిట్ అయిపోతుంది. సో, ఇవన్నీ ఇండికేషన్స్ అండి. ఇవన్నీ ఇండికేటర్‌లో పెట్టాం మనం. బాగా చాలా క్లియర్‌గా పెట్టాం. సో, దీన్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతిదానికి వాడొచ్చు మీరు. స్వింగ్ ట్రేడ్‌కి వాడొచ్చు. కాకపోతే టైమ్స్ తేడా అంతే. స్కాల్పింగ్‌కి వాడొచ్చు. స్కాల్ప్ ఇంట్రాడేకి వాడొచ్చు. స్వింగ్ ట్రేడ్‌కి వాడొచ్చు. లాంగ్ టర్మ్‌కి వాడొచ్చు. మీరు లాంగ్ టర్మ్‌కెళ్ళాలంటే
మీరు 30 మినిట్స్ ట్రైల్ ఫ్రేమ్. స్వింగ్ ట్రేడ్ కావాలంటే మీరు 50 మినిమమ్ 15, తర్వాత ఇంట్రాడేకి 3-5 మినిట్స్ మ్యాక్సిమం. స్కాల్పింగ్ 1 మినిట్. ఇలా దేనికది టైమ్ ఫ్రేమ్ ప్రకారం మేము ప్లాన్ జేసుకోవాలి. ఇది మన కొత్త ఇంట్రొడ్యూస్ చేసిన కొత్త ఇండికేటర్. దీని గురించి ఇప్పుడు మనం దీని పేరు ఏం పెట్టామంటే సీఆర్ఆర్ క్లౌడ్ అని పెట్టాం. సో, ఓకే. నెక్స్ట్ ఇట్ల గురించి ఇండివిడ్యువల్‌గా మళ్ళీ నేను డిస్కస్ చేస్తానండి. తర్వాత ఈ క్లౌడ్‌లోనే సేమ్ ఇండికేటరే అన్ని దాంట్లో ఉండేటివే ఉన్నాయి. మళ్ళీ ఈ బ్యాండ్ ఇచ్చారు మీకు. అక్కడ ఇచ్చిన బ్యాండ్. ఎందుకంటే మీకు ఎంట్రీకి, ఎగ్జిట్‌కి ఎంతవరకు ఎళ్ళిందో, ఎక్కడ డౌన్ అవుతుందో, డౌన్ సైడ్ మీకు తెలియాలని, క్లారిటీ తెలియాలని ఈ బ్యాండ్ ఇచ్చాను. ఈ 2 కాంబినేషన్‌లో కూడా ఇది ఇచ్చాను. చూసారు కదా మీరు. అప్ ట్రెండ్‌లో ఉండేటప్పుడు ఎళ్ళింది. మళ్ళీ కిందకొచ్చేసరికి ఇది చూపిస్తాం కరెక్ట్‌గా. ఈ బ్యాండ్ కిందకొచ్చి మనం అలర్ట్ అవ్వాలి. సో, ఈ విధంగా మనం ప్రతిదీ క్లియర్‌గా ఇచ్చాను. తర్వాత ఫైనల్‌గా ఇది అదే మాకు చూపించిన బ్యాండ్‌లోనే ఇవి సిగ్నల్స్ క్రియేట్ చేశాము. కానీ ఇది కొంచెం, కొంచెం ఎక్కువొస్తున్నాయి. అందుకని దీన్ని పక్కన పెట్టేశాను. నేనివ్వలేదు. ఫైనల్‌గా ఇది. ఈ 2 అండి. ఇంతకుముందు చూపించింది ఇది ఫైనలు. ఇదేంటంటే అండి, దీన్ని దేని బేస్‌లో చేశానంటే అండి, మార్కెట్ రివర్సల్‌ని బేస్ చేసుకొనే చేశామనండి. అంటే బుల్లిష్ షిఫ్ట్ డిరెక్షను, బేరిష్ షిఫ్ట్ డిరెక్షను, రిస్క్ లెవెల్స్ ఐడెంటిఫికేషను, అబ్జెక్షను, ప్రొజెక్షన్ ఆఫ్ లెవెల్స్. లెవెల్స్ ప్రొజెక్షన్ ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు ఏంటని ప్రొజెక్ట్ చేసే విధంగా ఇచ్చాం. ఈఎంఐ ఒకటి ఇచ్చాను. ఈఎంఐ మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మార్చుకునే విధంగా ఇచ్చాను. లైనే ఇచ్చాను. విఆప్ట్ అండ్ కన్ఫర్మేషన్ దాంట్లో విఆప్ట్ అని ఉంది. కాకపోతే అన్నీ కన్‌ఫ్యూజ్ అవుతున్నాయి లైన్స్ అని చెప్పి ఊరికే ఇచ్చాను. ఎకినాసి మూవ్‌మెంట్‌ని కూడా పెట్టాము మనం దీంట్లో. ఆర్ఎస్ఐ, వాల్యూమ్, సిగ్నల్ నాన్ ప్రైపిండింగు, డైనమిక్ కలర్ చేంజ్ కూడా ఇచ్చాను. అంటే క్లియర్ చాట్‌లో విజిబిలిటీ ఉండేదాని కోసం ఇచ్చినట్టే దీంట్లో దీని సిగ్నల్ ఏ కాంబినేషన్ అంటే ఎకినాసి, వీవాప్, ఈఎంఏ అన్నిటి ఆర్ఎస్ఐ ఈట్లన్నిటికి వాల్యూము ఈట్లన్నిటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఆ సిగ్నల్ క్రియేట్ చేస్తుందండి. సో, దీంట్లోనే మీకు రిస్క్ లెవెల్ ఇస్తుంది. మీరు ఎక్కడ ఎంత అయిందో దానికి ఒక 30 పాయింట్లు ఇచ్చాము. 30 అక్కర్లేదు 20 పాయింట్సే పెట్టుకోవచ్చు మీరు. సేఫ్టీ కోసం 30 ఇచ్చాను. తర్వాత 3 ప్రొజెక్షన్స్ 3 30లు 90 పాయింట్ల వరకు ఇచ్చింది. సో, ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అవుతుంది ఇది. బానే ఉంది. థ్రెడ్స్ ఇస్తాను. దీని యొక్క పెర్ఫార్మన్స్ మనం ఇదండి. దీని ప్రకారం ఏంటంటే, ఒక నిఫ్టీకి పెట్టాను నేను. ఆప్షన్స్ పెట్టకూడదు. నిఫ్టీకి పెట్టాను. ఇది ఎలా ఉందంటే అండి 1 ఇయర్‌కి పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే 12% రిటర్న్ ఇస్తుంది. 12% రిటర్న్ ఇస్తుందండి. ఇది ఎన్ని ట్రేడ్‌లు తీసుకున్నంటే 1 ఇయర్‌లో 300 షేర్స్ తీసుకుంటే దాంట్లో 50% సక్సెస్ రేట్ ఉంది. అంటే 50% అంటే నార్మల్ కాదండి. చాలా మంచి సక్సెస్ రేటు. మాక్సిమం డ్రా రెవెన్యూ రూ. 447. అంటే 1,00,000కి అంటే 0.4% రాదు. అంటే కంటిన్యూయస్‌గా ఈ ఒక ఎన్ని స్టాప్ లాస్‌లు కొట్టిందనేది రాదౌన్ అంటాం. మనం ఇప్పుడు ఈరోజు ఫెయిల్ అయింది ఒక ట్రేడ్. నెక్స్ట్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇట్లా కంటిన్యూయస్‌గా ఎన్ని సార్లు ఫెయిల్ అయితే ఎంత లాస్ వచ్చిందనేది చూపిస్తే ఈ డ్రాడౌన్ చెప్తాం. మాక్సిమం డ్రాడౌన్. ఇది చాలా 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 మినిమమ్. మీరు ఎక్కడైనా చూసుకో. ఈ ప్రాఫిట్ ఫ్యాక్టర్ అనేది అండి మనకు 1.5 ఉంటే చాలా మంచి ప్రాఫిట్ ఫ్యాక్టరు. అంటే 2.29 వచ్చింది. ఇంక మీ బ్రోకరేజ్‌లు, సిప్పేట్లు అన్నీ తీసుకొని అంటే ఇది మీకు నిఫ్టీ మీదండి. నిఫ్టీ ఇండెక్స్ మీద కాబట్టి మీకు అది పర్సెంటేజ్ రాదు. ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మన ఆప్షన్స్‌కెళ్తే మంచి సక్సెస్ రేట్ ఇస్తుందిది. సో, ఆప్షన్స్ మీద నేను చూపియకూడదు. కాబట్టి మీకు ఇది కూడా చూపిస్తున్నాను. తర్వాతకొచ్చేసరికి మీకు ఇండివిడ్యువల్‌గా ఇప్పుడు దాన్ని వన్ బై వన్ మనం బోర్డ్ మీద పెట్టి ఒక 3 మంత్స్ బ్యాక్ డేటా మీద నేను చూపిస్తాను. ఇప్పుడు మనం అనుకున్న 2 ఇండికేటర్లు ఏంటంటే దాన్ని ఏంటంటే ఏ ఇండికేటర్ అయినా మనం చేసింది ఈ 2 కంపల్సరీ అండి. ఎందుకంటే మీకు మూమెంటం తెలియాలి. మూమెంటం తెలిసినప్పుడే మనం ఈ రెండిట్లోనే మూమెంటం తెలుస్తుంది. మూమెంటం తెలిస్తేనే ట్రేడ్‌లో మనం సక్సెస్ చేసుకోగలం. చూడండి ఇక్కడ కొంచెం మూమెంటం వచ్చిపోయిందంటే
ఇది పెద్ద ఇదే చెప్తుంది ఈ బెండు. ఇది సైడ్ వేసు. ఇవన్నీ తెలిస్తే మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడి దాకా సైడ్ వేస్. మీరు ఇటేట్ చేసినా ఏమొస్తుంది? ఏమి రాదు. కిందకి పైకి 3 సార్లు ఇప్పుడు మాక్సిమం పీపుల్ అంతా లూజ్ అయ్యేది ఇక్కడేనండి. ఇలాంటి దాంట్లోనే ఒక 10 ట్రేడ్‌లు చేసేస్తారు. బ్రోకరేజీ, గవర్నమెంట్‌కెళ్ళేటియి, టాక్స్‌లు, ఈ దీంట్లో మధ్యలో 1, 2 కింద లాసులు ఇవన్నీ కంగారు పడి చేస్తుంటారు. ఈటిల్ని అవాయిడ్ చేయాలి ముందు. అందుకనే ఇది సైడ్ వేస్‌ని ఇంత క్లారిటీగా ఇచ్చాను నేను. ఈ సైడ్ వేస్‌ని మీరు క్యాచ్ చేసుకుంటే మీకు చాలా వరకు కంట్రోల్‌లో ఉన్నట్టే మీరు లెక్క. సో, ఓకే. టైం ఇప్పటికే ఎక్కువైనట్టుంది. మనం మళ్ళీ దీని గురించి ఇంకొకసారి ఎలా ట్రేడ్ తీసుకోవాలి? ఏంటి? ట్రేడ్‌కి ఏమేమి చూడాలి? అనేది అన్నీ మొత్తం ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఇండికేటర్ బేస్డ్‌లోనే ఎళ్తున్నాం. సో, ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాం. కొత్త ఇండికేటర్‌లు పెడతాం. సో, అది గూడా దీని కాంబినేషన్‌లో చేయమంటున్నాం కాబట్టి ఈ 2 ఉంచుతున్నానండి నేను. చూడండి ఏమి లేకపోయినా ఈ కాంబినేషన్‌గా చూడండి గ్రీన్ క్యాండిల్స్ దీంట్లోనే వస్తాయి. మొమెంటమ్ రాగానే గ్రీన్ క్యాండిల్స్ ఈ కలర్ వచ్చేస్తాయి. తర్వాత మీకు బ్లూ క్యాండిల్ వస్తుంది. అంటే ఇది యాక్చువల్‌గా నిన్నే వచ్చింది. ఈ టైప్‌లో ఉంటాయి. అంటే ఇది చూపిస్తాం. బ్లూ క్యాండిల్ కూడా వస్తుంది. అది మోడిఫై చేయకముందు పెట్టింది కాబట్టి మీకు చూపియటం లేదు. సో, చూసారా? బ్లూ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ ఒక బ్లూ క్యాండిల్ వచ్చింది. చాలు ఎంతో కొంత ఈ డౌన్ ఫాల్‌కి ఆరెంజ్ క్యాండిల్ చూపిస్తుందండి ఇండికేషన్. డౌన్ ట్రెండ్ బిగిన్ కాబోతున్న దానికి ఈ ఆరెంజ్ క్యాండిల్ డెఫినెట్‌గా ఇస్తుంది. సో, ఈ ఆరెంజ్ క్యాండిల్ వచ్చేంత వరకైనా వండుకోవచ్చు. మనం ఆ పైన పెట్టిన దాని ప్రకారమైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఆహ్, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది. నేనంటే ఏదో బోర్డ్ మీద పెట్టగానే వచ్చింది కాబట్టి నా టెక్ మహేంద్ర అంట ఇది స్టాకు 3 నిమిషాల్లో ఎంత పర్ఫెక్ట్‌గా ఈరోజు ఇదుంది. ఇప్పుడు మనది పాత ఇండికేటర్‌ను యాడ్ చేస్తే మీకు ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది చూడండి. ఇది. ఇది చేస్తే ఈ డ్ ఈ డైలీ లైన్ ఇక్కడ రాంగానే ఇది 5 మినిట్స్‌లో ఉంది. మీరు యాక్చువల్‌గా ఫస్ట్ 1 ఆర్ 2 మినిట్స్‌కే రావచ్చు డైలీ ఓపెనింగ్ లైన్ కోసం. ఆ తర్వాత మీరు 5 మినిట్స్‌కెళ్ళాలి. 1 మినిట్స్‌లోని చూసుకొని అక్కడ ఉంటే లైన్ ఉంటే సో ఎక్కండి. సో ఎట్టి పరిస్థితిలో కిందకి రాలేదు. ఈ పైన క్యాండిల్ ఉంది. ఇదే మీకు రిస్క్ జోను నేను చెప్పింది. సో ఎక్కండి ఎళ్ళిపోవచ్చు. అట్లా యాక్చువల్‌గా ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చింది. సెకండ్ క్యాండిల్ నుండి ఎళ్ళాలి. సో, ఇది మనం ఇది స్టాక్ అంటే ఎప్పుడు 3, 5 మినిట్సేలెండి. ఎందుకంటే తక్కువ వెళ్ళం. ఇది గూడా చూడండి మీకు ఈ సైడ్ వేవ్‌ని ఎలా ఇండికేట్ చేసింది మనకు. ఇదే సేమ్ స్టాకు ట్రెండ్‌లో ఉంటే ఎలా ఉంది, సైడ్ వేస్ ఉంటే ఎలా ఉంది. సో, ట్రెండ్‌కి, సైడ్ వేస్‌కి తేడా చూడండి. ఇదొక ట్రెండ్ మళ్ళీ. ఈ 2 కన్ఫర్మేషన్ వచ్చాయి. క్యాండిల్ సైడ్ చూడండి. కన్ఫర్మేషన్ రాకముందు క్యాండిల్ సైడు, కన్ఫర్మేషన్ వచ్చాక క్యాండిల్ సైడు. అంటే ఎగ్జాంపుల్ అంటే మీకు ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను. ఇది చెప్పాల్సిన అవసరం ఇది సందర్భం కాదు. సో, నెక్స్ట్ కొత్త దానికెళ్తున్నాం. ఫస్ట్ ఇది పెడుతున్నానండి. దీని పేరు సింపుల్‌గా ఏఏ రాకెట్ అని పెట్టాను. అంటే రాకెట్‌లాగా దూసుకొనెళ్తుందని. చూడండి. సో, ఇది నేను ఇక్కడ చెప్పకూడదు. ఇది ఇదే టెక్ మహీంద్రాకి ఇది మీకు నేనేమి చెప్పనిక్కడ. ఇది మనం ఏంటంటే షాక్ గాబట్టి మనం అనాలిసిస్ చేయాల్సింది 3 మంత్స్ బ్యాక్ డేటా మీద జేయాలి. సో, 3 మంత్స్ బ్యాక్‌కెళ్తున్నాను. ఇది జూను. సో, ఎనీవేర్ జనవరిలో తీసుకుంటాను. ఏదో ఒక డేట్ నాకు నచ్చింది తీసుకున్నాను. సో, బ్యాక్‌కెళ్ళాం. సో, 3 మంత్స్ బ్యాక్ డేటాకెళ్ళామనండి మనం. దీనికి సెబీ రూల్స్ ప్రకారం మనం గైడ్‌లైన్స్ ప్రకారం ఎళ్ళాలి తప్పితే మనం తప్పులు చేయకూడదు. అందుకని కరెక్ట్‌గానే ఎళ్ళాను. చూడండి ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది. మనం మొమెంటమ్ చూడాలి. దీని ప్రకారం మొమెంటమ్ చూడాలి. ఈ కింద దాని ప్రకారం ఈ ఇండికేషన్ వచ్చి సరే ఇది ఊరికే మీకేంటంటే ఎంట్రీస్ కోసం మీరు ఒక ఈఎంఐను ఈ వ్యూ యాప్ కార్డ్ ఇవ్వడం ఇంపార్టెంటే గానీ, వ్యూ యాప్ ఇచ్చామంటే నేను 39 పెట్టుకున్నాను. మీ ఇష్టం యాక్చువల్‌గా డిఫాల్ట్‌గా 21 ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి ఇబ్బందేం లేదు. ఆహ్, ఈ విధంగా ఉంటుంది. అంటే ఎగ్జిట్ కోసం ఈజీగా ఉంటుందని బిచ్చాను. మీకు ఎవరన్నా వేరే ఇండికేటర్ పెట్టుకోకపోయినా. సో, ఇది మనకి ఇక్కడ నుండి బుల్లిష్‌నెస్ అని చెప్పిందండి.
సో, ఇక్కడ నుండి ఇచ్చి ఇదేం చెప్తున్నానంటే మనకు ఈ ఈ క్యాండిల్ మీద చూపించే ప్రైస్ మనకెలాగో తెలిసింది. 1578 మీ రిస్కు లెవెల్ ఎంతంటే 1573 5 పాయింట్స్ ఇచ్చింది. సో, అలాగే ఫస్టు అబ్జెక్షన్ అబ్జెక్షన్ వచ్చి 1581 సెకండ్ వచ్చి 1585 థర్డ్ వచ్చి 1590 అంటే ఇది 10 పాయింట్స్ అంటే ఒక స్టాక్‌కి చాలా పెద్దది. సో, మనం అది ఇచ్చింది. ఇచ్చినంత మాత్రాన మీరు తీసేయాలని గాదు. దాన్ని మూవ్ చేసుకోండి. ఫస్టు డైరెక్షన్ దగ్గరకొచ్చి సెకండ్ దగ్గరికెళ్ళినప్పుడు ఫస్ట్‌ది పెట్టుకోండి. థర్డ్ దగ్గరికెళ్ళినప్పుడు ఫస్ట్ పెట్టండి. అంటే ఇంకొక విధంగా గూడా అర్థం చేసుకోవచ్చు. మీరు ఎగ్జిట్ అయినా సో, మాకు డౌన్ అవుతుందంటే ఎగ్జిట్ అవ్వండి. ఇబ్బందేం లేదు. మొమెంటం పోయింది ఎగ్జిట్ కానీ చూడండి ఈ 2 చెప్తాయి అవి. కిందే. ఈ బ్లూ ప్లస్ యెల్లో ఈ 2 చెప్తాయి. ఈ 2 అయినప్పుడు అవ్వండి. ఈ ఈ సిగ్నల్ కంటిన్యూ అయ్యేంత వరకు బుల్లిష్‌లోనే ఉంటుంది. ఇది బుల్లిష్ సిగ్నల్ గదా! బుల్లిష్‌లోనే ఉంటుంది స్క్రిప్ట్. సో, మళ్ళీ ఎంట్రీ అనేది మళ్ళీ ఈ బుల్లిష్ కండిషన్స్ ఎంట్రీస్ కానీ నెక్స్ట్ సిగ్నల్ వరకు మీరలా అలాగే ఉండాలి. ఇక వేరే ట్రెండ్ వేరే డైరెక్షన్‌లోకి వెళ్ళకూడదు. చూడండి ఇక్కడ ఎగ్జిట్స్ ఇచ్చింది. సరే లాభమా నష్టమా నేను అది చెప్పడం లేదు. మీకు దీన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను చెప్పినట్టు బ్లూ క్యాండిల్ ముందే ఇండికేషన్ ఇచ్చింది. ఇదొచ్చింది. ఎంతో కొంత ఇచ్చింది కదండీ! 609, 624 వరకు మాక్సిమం వెళ్ళింది. మనకు అది చాలా ఎక్కువ. మనకు 624 ఇవ్వల. 618 ఇచ్చింది టార్గెట్ అక్కడ చూపిచ్చేది. కానీ మీకు ఎక్కువ వెళ్ళింది. సో, మీరు అలాంటి కండిషన్‌లో ఈ 618కి రిస్క్ జోన్ తెచ్చేసుకోవాలి. తర్వాత ఒక 2 పాయింట్లు, 2 పాయింట్లు తెచ్చుకోవాలి. ఇది సాకులేండి. సాకు మీద కాకుండా నేను వేరేయి చూపిస్తాను. ఊరికే బోర్డ్‌లో ఉన్నది నేను చెప్పాను. చూడండి ఇక్కడనే మీకు 76 టు యాక్చువల్‌గా మొత్తం కంటిన్యూగా తీసుకుంటే 615 ఒక 40 పాయింట్స్. ఒక 40 పాయింట్స్ స్టాక్స్‌లో తీయగలిగితే మీరు ఆప్షన్‌లో ఒక 20 పాయింట్స్ తీయగలరు. చాలా బాగుంటుందండి. ఇవన్నీ పెద్ద లాట్స్ చూడండి సెల్ 609-585 ఇక్కడ ఒక 30, 40 పాయింట్స్. సో, అగైన్ ఇక్కడ 628 సో, ఇక్కడ వరకొచ్చింది. సో, దాని ప్రకారమైనా చేసుకోవచ్చు. 1721 620 100 పాయింట్స్ ఇచ్చిందండి. సో, స్టాక్స్‌కెళ్ళేటప్పుడు 5 మినిట్స్ కానీ 15 మినిట్స్‌కెళ్ళండి. చూసారా? సో, నేను ఏదైతే రిజల్ట్స్ చూపిచ్చానో అవే చూపిస్తుంది. చూడండి మీరు ప్రతిదీ చూడండి. ఈ కింద ఉంటది, పైనుంటుంది. కాకపోతే అలా కాకుండా అక్కడక్కడ కొంచెం ఎప్పుడన్నా ఒకసారి 2 మీకు ఫెయిల్యూర్ ట్రేడ్స్ రావచ్చు. ఎందుకంటే ఫెయిల్యూర్ రాకుండా ఎక్కడ మనం ట్రేడింగ్ అనేది ఉండదు. 1, 2 హిట్ కావచ్చు. ఈ కేసు హిట్టే లాసే ఉంటుంది. సో, మనకు పెద్ద పెద్ద చూడండి. మనం బ్యాక్‌కెళ్ళకుండా కూడా ఎంతెంత పెద్దయి వస్తున్నాయో. సో, చాలా బాగా డిజైన్ చేసాం. ఇది ఎక్సలెంటు. మీకు నచ్చిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానెల్‌లో అన్నీ వస్తాయి. ఎవరైనా చేయనోళ్ళుంటే చేసినోళ్ళే చాలామంది ఉన్నారు. చేసినోళ్ళే చూస్తున్నారు. కొత్త వాళ్ళేమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేస్తే కొంచెం ప్రమోట్ చేస్తుంది. మన ఛానెల్‌ని కొంచెం గూగుల్, యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. కొంచెం మెంబర్స్ కూడా పెరుగుతారు. నేను చేసేది కూడా తక్కువ వీడియోస్ అప్పుడప్పుడే అప్‌లోడ్ చేస్తున్నాను. దయచేసి చేయండి. తర్వాత ఇది దీని గురించి అంతా చెప్పాను. ఈ 2 కాంబినేషన్‌లో ఇది చేసుకోవాలండి. తర్వాత ఇంకొకటి దీనికి మీకు బెస్ట్ కాంబినేషను నేను అందుకని ఇవి మిగిలినట్టు ఇవ్వలేదు నేనిక్కడ. ఇవి ఆల్రెడీ మీ దగ్గరున్న సిగ్నల్‌ని ఇది పెట్టుకోండి. సో, మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది దీంట్లో. అప్పుడు చూడండి ఏమి అడ్డు రావు. కావాలంటే దీన్ని ఈ రాకెట్‌లో మూవింగ్ యావరేజ్‌ని తీసేయొచ్చు మీరు. అన్‌టిక్ చేసేయండి. ఓకేనా? ఇయన్నీ తీసేయాలండి. లైన్స్ అన్నీ అడ్డున్నాయనుకోండి ప్రైస్ అక్కడికొచ్చినప్పుడు ఇబ్బంది. అందుకని ఇది సేవ్ యాస్ డిఫాల్ట్ కొట్టేస్తుంటే మీరు అవన్నీ ఏం రావు. నీట్‌గా ఉంటుంది గ్రాఫు. సో, దీంట్లో ట్రెండ్ లైన్స్ కూడా ఉన్నాయండి. అదొకటి చెప్పలేదు నేను. ట్రెండ్ లైన్స్ బేస్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆ! చూసారా? ఇది కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్. మీకు చాలా బావుంటుంది. సో, ఒక స్టాక్‌ని చూపిస్తానండి. ఒక నిఫ్టీని చూపిస్తాను నేను. అలాగే ఇది కూడా 3 మంత్స్ బ్యాక్ ఎళ్తాం మనం.
ఇప్పుడు రన్నింగ్ ఇది. 3 మినిట్స్ బ్యాక్‌కెళ్ళాలి. మనం ఇలా చూడకూడదు. మనం అనాలిసిస్ చేయకూడదు. ఊరికే ఇప్పుడు పెట్టగానే అలా వచ్చింది. ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా వచ్చింది. అయినా గాని 3 మంత్స్ బ్యాక్‌కెళ్ళి అనలైజ్ చేయాలి. జనవరికి వెళ్తే చాలు. డిసెంబర్‌ది చేస్తాం. డిసెంబర్ గాని ఏదో ఒక డేట్ నేను ఊరికే నచ్చిన డేట్‌లో పెట్టేస్తున్నాను మీకు. కొంచెం ముందుకెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. 9థ్ పెట్టాను. అంటే చాలా బ్యాక్‌కెళ్ళినట్టు. 3 మంత్స్, 6 మంత్స్ బ్యాక్‌కెళ్ళాను. సో, నిఫ్టీకొచ్చేసరికి 3 మినిట్స్ చాలండి. 3 గాని, 2 మినిట్స్ కానీ ఎళ్తాం. వెళ్ళిపోయినట్టుంది. టైం మార్చేయాలిగా మళ్ళీ ఫ్రెష్‌గా వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఎళ్ళాలి. గో టు ఓకే. ఎందుకని? వచ్చిందండి. స్లోగా వచ్చింది. చూడండి నిఫ్టీలో ఇది ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి మంచి రిజల్ట్స్ అంటే కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయండి. అయినా గాని మళ్ళీ మంచి రిజల్ట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడి నుండి మొత్తం ఫుల్ లెంగ్త్ అంటే ఒక 500 పాయింట్లు, 300 పాయింట్లు వచ్చుంటుంది ఒక్కోటి. మళ్ళీ 1, 2 ఫెయిల్యూర్స్ ఉంటాయి. నిఫ్టీ కాబట్టి 3 మినిట్స్ కాబట్టి. సో, చూడండి ఇక్కడి నుండి ఫుల్ లెంగ్త్ నేను ఎందుకంటే కొంచెం దూరం రావచ్చని 6 మంత్స్ బ్యాక్‌కెళ్ళాను. చూడండి ఇది ఇచ్చింది. అంటే 3 టార్గెట్లు వచ్చేసాయి. వచ్చాయి గానీ మీరింకా సెట్ చేసింది ఇక్కడికెళ్తుంది. అంత దూరం అక్కర్లేదు మీకు. ఎప్పుడు నేను ఫస్ట్ నేను చెప్తున్నాను. వ్యూయాప్ దాంట్లో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను కాంబినేషను. మనం ఎంట్రీ ఎప్పుడు వ్యూయాప్ పైన ఉండాలండి. వ్యూయాప్ పైన వచ్చిన సిగ్నల్‌ని తీసుకోవాలి. ఇక్కడ బులిష్‌నెస్‌ని చూడాలి. అలాంటి వాటిల్లోనే ఉండాలి. తర్వాత ఈ వ్యూయాప్ ఇది లాస్ట్ ఛాన్స్ మనకు. దాని కింద మనం ఒకవేళ అది కంటిన్యూ అయినా మనం కంటిన్యూ కాకూడదు. వ్యూయాప్ కిందకొచ్చాయి. సో, ఈ రెడ్ రాంగానే నేను సాధారణంగా వద్దనే చెప్తున్నాను ఎప్పుడైనా. తర్వాత సో, బ్యాక్ డేట్‌లో మీకు సపోర్ట్ రెసిస్టెన్స్‌లు రావనండి. అదొక బ్యాడ్ లక్ ఇది. ఏంటంటే 3 మంత్స్ అంత దూరం లెంత్ రాదు. ఇవ్వలేదు మనం. నిజంగా 1 మంత్ వరకు 2 మంత్స్ వరకు ఉంటాయి గానీ తర్వాత రావు. ఇది ఎట్టి పరిస్థితిలో రెసిస్టెన్సే ఉంటుంది. సపోర్ట్ ఇక్కడుంటుంది. సో, ఈ కండిషన్‌లో గూడా నేనేం చెప్తున్నానంటే అండి, ఫస్టు మన ఎంట్రీస్ ఎప్పుడు ఒక డౌన్ ఫాల్‌ని చూసుకోండి. మీరు బై సైడ్ ట్రేడర్ అయితే ఒక డౌన్ ఫాల్‌ని చూసుకోండి. సెల్ సైడ్ ట్రేడర్ అయితే అప్ ట్రెండ్‌ని చూడండి. ఈ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ ఇక్కడ జోన్ దగ్గరికి, బాటమ్ జోన్ దగ్గరకొచ్చాకే మీరు ప్లాన్ చేసుకోవాలి. మిడిల్‌లో ఎక్కడా వద్దు. సిగ్నల్ రానివ్వండి, రాకపోనివ్వండి, మీరు ఏదైనా కానివ్వండి, ఒకరోజు పట్టనివ్వండి, 4 రోజులు పట్టనివ్వండి, మీ టైం ఫ్రేమ్ ప్రకారం ఎప్పటికీ మనం ఆ జోన్ దగ్గరే తీసుకోండి. లిమిటెడ్ తక్కువ ట్రేడ్స్ వస్తాయి. ఎక్కువ లెంత్ దొరుకుతుంది మనకు. ఇదే ప్లాన్ చేయండి మీరు ఎప్పటికి. ఒక డౌన్ ట్రెండ్ ఇప్పుడు దాని మీద ఫుల్ వీడియో ఏమేమి ఉండాలి, ఎలా చేయాలనేది ఒక ఫుల్ వీడియో చేస్తాను నెక్స్ట్. కొంత టైం దొరికినప్పుడు. దాని ప్రకారం మీరు ఒక డౌన్ ట్రెండ్ అయిపోయిన తర్వాత రివర్సల్‌ని పట్టుకోవాలి. బ్రీఫ్‌గా చెప్తానండి. మనకు ఒక ట్రేడ్‌లో ఎంటర్ కావాలంటే మనకేం కావాలంటే అండి ట్రెండ్ కావాలి. ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్. ఇప్పుడు ట్రెండ్ కావాలంటే సరే ట్రెండ్ 30 మినిట్సో, 15 మినిట్స్‌లో చూసుకుంటారు. ట్రెండ్ చూసినంత మాత్రాన మీరు రెసిస్టెన్స్ దగ్గరికెళ్ళి ట్రెండ్ నాకు అప్ ట్రెండ్ ఉంది. నేను లాంగ్ ఎంటర్ అవుతాను అక్కడంటే అవుతుందా? కాదు. అది రివర్సల్ కొడుతుంది. అందుకని అలా కాదు. ట్రెండ్ చూడాలి. ఆ ట్రెండ్‌ని గూడా క్యాచ్ చేయటం ఎలా అంటే బాటమ్‌లో క్యాచ్ చేయాలి. ఒక డౌన్ ట్రెండ్‌ని రివర్సల్ ట్రెండ్ అని కావాలి. నాకు ఎగ్జాక్ట్‌గా వర్డ్ ఏంటంటే ఒక ట్రెండ్ రివర్స్ అయినప్పుడు పట్టుకోవాలి. ఆ రివర్సల్‌లోనే మనం ఎంతసేపు ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఆ రివర్సల్ ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది. ఈ రివర్సల్‌ని పట్టుకోవాలి. అంటే ఒక సపోర్ట్ జోన్‌లో రివర్స్ ఆగుతుందా? లేతే బ్రేక్ అవుతుందా? బ్రేక్ అయినా మీకు మీకు చాలా మినిమమ్‌లో ఉంటారు మీరు. మీ మీ రిస్కు చాలా మినిమమ్ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ రివర్సల్ ఉంటుంది కదా! మళ్ళీ అక్కడికెళ్తారు. అంతవరకు మీరు టచ్చే చేయకూడదు. ఆ రివర్సల్ పైన అంటే నెక్స్ట్ సపోర్టు. ఒక సపోర్ట్ ఫెయిల్ అయింది. బ్రేక్ డౌన్ అయింది. నెక్స్ట్ సపోర్ట్‌కెళ్తారు. నెక్స్ట్ సపోర్ట్‌లో మీరు మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు. అక్కడ ఒక 5, 6 పాయింట్లు ఉంటుంది మీకు ఈ రిస్క్ జోన్. సో, అక్కడ రివర్సల్ అనుకోండి మీ లెంత్ చాలా ఎక్కువుంటుంది. మనం ఎంతసేపైనా ఉండగలం. చూసారా ఇక్కడ ఈ రివర్సల్ జోన్‌ని ఇగో ఇక్కడిచ్చింది. ఇది ఫెయిల్ అయింది. ఈ ఫస్టు ఇది ఫెయిల్యూర్. నేనేం కాదంటం లేదు. సో, ఇది జోను. ఒక లైన్ పెట్టాను.
సో, మీకిది సపోర్ట్ జోన్ ఇక్కడ ఒక బ్యాండొస్తుంది. మామూలు జనరల్‌గా అయితే. ఈ బ్యాండ్ అంటే కొంచెం ఉంటుంది లెంత్. ఈ బ్యాండొస్తుంది. ఖచ్చితంగా వచ్చుంటుంది. వచ్చినప్పుడు ఇది మనం ఇక్కడ కరెక్ట్ క్యాండిల్ బట్టి తీసుకుంటే మనకు తెలుసు. నేను చెప్పిందేంటంటే మీకు ప్రతి రిబ్బను, ప్రతి మూవింగ్ యావరేజు రెసిస్టెన్సే. ఈటిలిని దాటుకొని ఎళ్ళాలంటే ఎట్ ఏ టైమ్ ఎళ్ళవు. ఎళ్లి రిజెక్ట్ చేసుకొని అది రిజెక్ట్ చేసి కిందకైనా దింపుతాడా, ట్యాప్ చేస్తాడా, లేకపోతే మళ్ళీ తీసుకుంటాడా అనేది వేరే విషయం. రిజెక్ట్ అవ్వాల్సిందే చూడండి ఇక్కడ నుండి. ఇక్కడ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది బ్యాండు. సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ బ్యాండ్‌ని క్రాస్ చేసినా ఇది రిజెక్ట్ అయింది. మళ్ళీ కిందకొచ్చింది. సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇది రిజెక్ట్ అయింది. ఇలా రిజెక్ట్ అవుతూ ఈ బ్యాండ్స్ అన్నీ నారోగా అవుతాయి. చూడండి ఇక్కడికొచ్చేసరికి నారో అయినాయి. ఇప్పుడు బ్రేక్‌ఔట్ అవుతుంది. సో, దానికే బ్రేక్‌ఔట్ లైన్స్ కూడా ఇచ్చాను. మీకెక్కడ రాలేదా? బ్రేక్‌ఔట్ లైన్ కూడా రాలేదనుకుంటాను. మనకు ఏంటంటే బాగా బ్యాక్‌కొచ్చేసాం. 6 నెలల బ్యాక్‌కొచ్చేసాం కదా! అందుకని అవి కూడా చూపియటం లేదు. వాళ్ళు రన్నింగ్‌లో మీకు చూపిచ్చాయి దగ్గరలో ఉన్నప్పుడు. సో, మీరు ఈ విధంగా మనం ఒక రివర్సల్‌ని మనం ప్లాన్ జేసుకోవాలి. అలాగే ఇది అప్ సైడ్ ఎళ్ళింది. ఇక్కడ మనకు రివర్స్ అవుతుంది అనే ఇండికేషన్స్ ఆ ఇండికేషన్స్‌గా రివర్స్ అవుతుందనే ఇండికేషన్స్ కూడా మీకు చాలా సబ్జెక్ట్ చెప్పాలి. చెప్తాను మీకు. దాంట్లో ఓఏ డేటాలో చూపిస్తదిది. ఆ ఓఏ డేటా ప్రకారం మీకు తెలుస్తుంది. చూడండి. ఉందా ఇక్కడ ఓఏ? ఆ! ఉంది. చెప్పాను ఆల్రెడీ క్లయింట్‌లకి జెప్పాను. ఓఏ డేటా ప్రకారం. ఈ ఓఏ ఇంట్లో చెందిన ఓఏ తీసుకుంటామండి. చూడండి 12, 7 అంటే ఇది డబుల్ కూడా లేదు. సో, 7 ఉంటే 14 ఉంటే డబలు. కొంత మొమెంటమ్ ఉంటుంది. ఇక్కడ సైడ్ వేస్ మొమెంటమే ఉంటుంది. ఒక్కసారి బ్రేక్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ నేను కంటిన్యూ చేస్తానండి. ఓకే. కంటిన్యూ చేస్తానండి. ఇది మనం ఒక ట్రేడ్ యొక్క స్ట్రెంగ్త్‌ని చెప్తుందండి. ఇది ఇంకోసారి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇది సందర్భం కాదు. కొత్త ఇండికేటర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలనే దానికి పర్ఫెక్ట్ ట్రేడ్ ఎలా చేయాలనే దాని మీద ఒక వీడియో చేస్తాను నేను. పర్ఫెక్ట్‌గా ఎలా ఎంట్రీ, ఎలా ఎగ్జిట్ అనే దాని కోసం ఎడ్యుకేషన్ పర్పస్‌లో దాన్ని చూస్తాం. ఇప్పుడు ఈ ఇండికేటర్ ఇప్పుడు మనకు ఇది అక్కర్లేదు. అప్పుడు ఊరికే కాంబినేషన్ కోసం తీసుకున్నాను. ఇదే చూపిస్తున్నాను. 6 మంత్స్ బ్యాక్ ఉన్నాం మనం. 6 మంత్స్ నుండి ఎలా చూపించింది, పెర్ఫార్మ్ చేసింది. ఇది ఫెయిల్యూరు. చూడండి 1, 2 ఫెయిల్ అయినా మీకు ఇది మీకు ఇక్కడ ఇచ్చిన మీకు ఫస్ట్ 30 పాయింట్స్ నేను 20కే రమ్మంటున్నాను. 30 కూడా అక్కర్లేదు. దానిచ్చిన రిస్క్ జోను, రిస్క్ లెవెల్ 20 పాయింట్స్‌కే రండి. ఇంకా 20 ఇచ్చేయండి పర్లేదు. ఇవ్వండి. మళ్ళీ ఇది. మళ్ళీ ఇచ్చింది. మళ్ళీ 20 పాయింట్స్ ఇచ్చినా పర్లేదు. కానీ ఇలాంటి ట్రేడ్ ఒకటి చూడండి. 25, 765 టు 26, 36 300 పాయింట్స్. 26, 53 టు 350, 330 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ దొరుకుతాయి. దొరకకుండా అడిగిపోతే చూడండి. మళ్ళీ రివర్సల్. రివర్సల్‌ని క్యాచ్ చేసుకున్నారు. పర్లేదు. అంటే మనం అన్ని ఫుల్ ఇండికేటర్స్ వస్తాయి మీకు. మళ్ళీ 1, 2 ఫెయిల్ అయినా ఇప్పుడు ఇక్కడ టార్గెట్స్ వచ్చాయి. ఈ దీంట్లో. అన్ని టార్గెట్స్ వచ్చాయి. కాకపోతే మీరు మన ఇండికేటర్ అంటే మీరు రివర్స్ అయిపోతారు. మీరు చూడండి అది కూడా పెట్టి మీకు రివర్సల్ మీకు చూపించేస్తుంది. చూసారా? ఇక్కడే రివర్స్ అయిపోయింది. కాకపోతే మీరు ఇక్కడ దీని లోపలికి ఎప్పుడు వెళ్ళిందో ఇది సైడ్ వేస్‌ని ఇండికేట్ చేస్తుంది. ఈ రివర్సల్‌లో ఉండేటప్పుడు క్యాండిల్ సైడ్‌లు కూడా మీరు ఇంపార్టెంట్ అండి. నేను ప్రతి థాడే చెప్తున్నా. ఎందుకంటే క్యాండిల్ సైజు, వ్యూయాప్‌ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే ట్రేడరు మీరు మంచి ట్రేడర్ అవుతారు. సో ఇది ఇక్కడ తేనా మీ ఉన్నదాన్ని ఇక్కడ మనం వదిలించుకోవాలి. సో, దీని ప్రకారం మళ్ళీ ఇంకొక 100, 200 వచ్చింది. సో, ఇది ఓకే. ఇంతవరకు చూపిచ్చాను. దీన్ని ఇదొకటైనా సరే ఇది నిఫ్టీ కాబట్టి సరిపోయింది. నాకు స్టాక్స్ చూపియని అని అడగొచ్చు మీరు. సో, స్క్రిప్ట్‌కెళ్తున్నాను. మీకు నచ్చిన స్క్రిప్ట్ చెప్పండి పర్లేదు. సో, టెక్ మహీంద్రా ఈ అందరూ తెలిసిన స్టాకే కాబట్టి పెట్టున్నాను. చూడండి ఇప్పుడు అన్నీ వచ్చేసాయి చూసారా? ఇప్పుడు నేను ఒక 3 మంత్సో, 4 మంత్సో వచ్చాయి. ఇప్పుడు ఇది రన్నింగ్‌లో ఉంది. చూడండి అన్ని జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే ఆప్షన్‌కి పెట్టి ఇన్ని జోన్స్ రావండి. ఎందుకంటే కింద జోన్స్ ఉండవు. వీక్లీ ఆప్షన్స్ కింద జోన్స్ ఉంది. అందువల్ల కొంచెం నెట్టుకొని పోతున్నాయి. అది వేరే ఏం కాదు. ఒక్క నిమిషం. సో, జోన్స్ ఉన్నాయి.
ఇది నేనే డిస్కస్ చేయను. దీని ప్రకారం మనం 6 మంత్స్ బ్యాక్‌కెళ్తున్నాం. ఇది షాక్ కాబట్టి ఒక 5 మినిట్స్‌కొస్తాను. 5 గాని, 15 మినిట్స్ గాని ఎళ్తే బావుంటుంది. సో, దీన్ని గూడా డిసెంబర్ గాకపోతే జనవరిలో తీసుకుంటాను నేను. డిసెంబర్ అదే డేట్ ఎందుకు సార్? నాకు వేరే చూపియండి అనొచ్చు కదా! సో, ఆ మంత్ ప్రకారంగా తీసుకున్నా వచ్చేసింది. సో, ఏం జరిగిందండి? దీన్ని తీసేస్తామా? ఓన్లీ దీని మీదే కదా మనం కాన్సంట్రేషను. సో, ఎందుకు ఇవ్వలేదు ఇది? లాంగ్ బ్యాక్ ఇవ్వలేదనుకుంటాను అది. ఆహా! అసలేమి లేవండి ఇండికేటరు. ఒరిజినల్ దాన్నే తీసేసినట్టున్నాను. సో, ఇది. ఊరికే అబ్జర్వ్ చేయండి. దీన్ని అనాలిసిస్ ఏముంది మీకు కంటికి కనిపిస్తుంది కదా! సో, ఇది ఎంట్రీ గాని సైడ్ లైన్ రాలేదు. చూడండి ఇది. అంటే స్లో మొమెంటమే. ఇవన్నీ మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయాల. సో, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఈ కేసులో మీకు ఫెయిల్యూరు. 3 మినిట్స్‌లో కొంత దొరుకుతుంది గానీ, 5 మినిట్స్‌కెళ్తే మళ్ళీ మీకు ఫెయిల్యూర్ అవుతుంది. చూడండి 3 మినిట్స్‌లో అంటే తర్వాత సో, ఇది వచ్చింది. వెంటనే కాస్ట్ కానీ ఏదైనా ఇది ఫెయిల్యూరే. ఇదొచ్చింది. బానే ఇచ్చింది. 3 టార్గెట్స్ ఇచ్చింది. ఇది చూడండి ఎంత లెంత్ వస్తుందో. సో, స్టాప్ లాస్‌లో అయినా పర్లేదు. దాని ప్రకారమైన ఎళ్ళినా పర్లేదు. మంచి లెంగ్త్‌లు దొరుకుతున్నాయండి. సో, మీకక్కడ 1440, 1467 మళ్ళీ. రూ. 20, 30 చిన్న విషయం కాదండి. చూడండి. సో, మనం బ్యాక్‌కెళ్ళాలి. సరే వేరే పెట్టుకుంటాం. సో, నేను ఆయన అప్‌లో ఉండేటివి చూపియాలా, మీకు డౌన్‌లో ఉండేటివి చూస్తే బానే ఉంటుందనుకుంటాను. దివి స్లాబ్స్ పెట్టాను. సో, మనం 3 మంత్స్ బ్యాక్‌కెళ్ళాలి. డిసెంబర్‌లోనే ఉంది కాబట్టి వస్తానండి. చూసారా ఎంత టాప్‌లోను. సో, ఫెయిల్యూర్, 1 ఫెయిల్యూర్. ఉంటాయండి. ఉండకుండా నేను 100% ఎవరము గ్యారంటీ ఇవ్వలేము. అసలు ఈ టూల్ ఇచ్చినంత మాత్రాన నేను గ్యారంటీ ప్రాఫిట్స్ ఇవ్వటం లేదు. ఎందుకంటే అది కరెక్ట్ గాదు. సెబీ రూల్స్ ప్రకారం నేను ఎలాంటి గ్యారంటీ ఇవ్వటం లేదు. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోయినా పర్లేదు. ఇది చూస్ చూడండి 3 సిగ్నల్స్. సో, దీనికి ఇప్పుడు పాతది గాకుండా ఈ కాంబినేషన్ కూడా చాలా బావుందండి. ఇప్పుడు రెండో కొత్తది. దాని గురించి చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ చెప్తాను. మనం ఏది బ్రేక్‌ఔట్ క్లౌడ్. ఈ కాంబినేషన్ కూడా చాలా బావుంది. సో, సైడ్ వేస్‌ని ఇది ఇండికేట్ చేస్తుంది. దీంట్లో వివాప్ ఉంది. మీకు కావాల్సినటివి ఉన్నాయి. చూడండి వివాప్ పైకెళ్ళిన సిగ్నల్‌ని మీరు ప్రిఫర్ చేయండి. వివాప్ పైనుండే సిగ్నల్‌నే ప్రిఫర్ చేయండి. అవే ఇస్తాయి. సో, ఇది ఫెయిల్యూరు పర్లేదు. 2, 3 ఫెయిల్యూర్ అయినా మీకు లెంత్ దొరుకుతున్నాయి గదా! కాకపోతే ఫెయిల్యూర్ అని అనేదానికి కూడా లేదండి. అది ఇచ్చిన టార్గెట్స్ ప్రకారం ఒకటో, రెండో టార్గెట్‌లొచ్చాకే ఫెయిల్ అవుతది. సో, ఇది మీకు ఈ బ్యాండ్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాండ్ కిందకెళ్తే మీరు తీసేయొచ్చు అది. దాని సిగ్నల్ రివర్స్ కాకపోయినా ముందుగానే మనం బయటకొచ్చేయొచ్చు. చూడండి. సో, ఒకటి అరా ఫెయిల్ అయినా మీకు ఇది ఇక్కడ ఈ జోన్‌లో కొంచెం ఉంటుంది. మీరు అలాంటప్పుడు కొంచెం అలా అంటే వీఆప్ చూడండి కింద పైన ఉంది కాబట్టి వీఆప్‌ని కంట్రోల్ కాలేదు కాబట్టి మీకు పోలేదు. మూవ్‌మెంట్ రాలేదు. ఇక్కడ మీరు ఇవి చెప్పేస్తాయండి మీకు. ఈ సిగ్నల్ దగ్గర ఎలా ఉండి ఇది సరే ఇక్కడ ఇచ్చిన ఎప్పుడు బ్లూ వచ్చినా మీరిక్కడ నుండి బయటికి రావాల్సిందే. ఇలా. ఇది అసలు సిగ్నల్ లేనిది ఇది. ఇది అనవసరం. మనకెందుకంటే ఇక్కడేమి ఇవ్వలేదు. గ్రీన్‌కే రాలేదు. వాల్యూమ్స్ కాలేదు. సో, తర్వాత దీన్ని అంతవరకు చూసి వదిలేయాలి మనం. వేరే స్క్రిప్ట్‌లు దొరుకుతాయి. చూడండి వ్యూఅప్‌కి అంటే బ్రేకౌట్ లైన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇదుంది. మనం 1, 2 చూసాము ఫెయిల్యూర్స్ అయినా ఆపేయండి. ఆపేసుకొని ఇక్కడ ఎప్పుడు బ్రేకౌట్ అయితే అప్పుడే చూసుకోండి. పైకి బ్రేకౌట్ ఉందా? కిందకి బ్రేకౌట్ ఉందా? అందుకని ఇట్లాంటి సందర్భాల్లో మనం బ్రేకౌట్‌లు ఇంపార్టెంట్.
లేదు కొంచెం హైయర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాలి. ఇలా ఉండే మూవ్‌మెంట్‌లో. ఇప్పుడు హైయర్ టైమ్ ఫ్రేమ్ పెట్టినా మళ్ళీ అది పోతుంది ఇది. 6 మంత్స్ బ్యాక్‌కెళ్ళింది. సో, ఇది ఇంకింతకంటే కాదండి. ఇప్పుడు మనం ఒకటే స్క్రిప్ట్‌ని మనం చూసాంలెండి. అందుకని మనం అట్లా అనిపిస్తుంది. మీకు 5 మినిట్స్ కాదండి. 15 మినిట్స్ షార్ప్ అంటే ఎప్పుడో 5, 15 చూసుకోవాలి. అలా చూసుకుంటేనే కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి ఇది ఈ వీక్‌ది. మనం బ్యాక్‌కెళ్తున్నాం. చిన్న చిన్న స్టాక్స్ అంతా 15 మినిట్స్‌కెళ్ళండి. 5 మినిట్స్ అంటే అక్కడక్కడ ఆడుతా ఉంటాయి. 27 జూను, జనవరికెళ్తాను నేను. చూడండి. బీహెచ్‌ఐలో చిన్న స్క్రిప్ట్. 200, 300 స్క్రిప్ట్. ఎంత లెంత్ ఇస్తున్నాయో. ఇది సైడ్ వేస్. మీకు సైడ్ వేస్‌లో ఇక్కడ ఇది చెప్పేస్తుంది. సో, ఈ సిగ్నల్ ఎంట్రీని మీరు చెప్తుంది. ఇది బెండ్ లేకుండా, సైడ్ వెయిట్ లేకుండా, గ్రీన్ లేకుండా ఈ కాంబినేషన్ మీకు పర్ఫెక్ట్‌గా చెప్తుంది. ఇబ్బందేం లేదు. సిగ్నల్ కలరు, లెంతు, కలరు, వ్యాప్ ఈ 3 ఇంపార్టెంటే. సో, ఇదయిందండి. ఎక్కువ స్పెండ్ చేసేదానికంటే ఒకసారి మనం ఆప్షన్స్‌కెళ్తాం. ఈ నేను ఆప్షన్స్ ఆ! మీకు ఆప్షన్స్ మంత్లీ పెట్టానండి. ఎందుకంటే 3 మంత్స్ డేటా దొరకదు నాకు. వీక్లీ పెడితే మనం చూపియకూడదు. నిఫ్టీ ఇదేంటో పెట్టాను చూస్తాం ఒకసారి. ఇది ఇంకా ఈ సిగ్నల్స్ బ్యాంక్ నిఫ్టీ చాలా బాగున్నాయండి మంత్లీలో నేను అబ్జర్వ్ చేస్తే. నిఫ్టీ పుట్ ఆప్షన్ అండి. మనం ఒక 3 మంత్స్ వరకే వస్తాయి. అంతవరకు వెళ్ళిపోతాం జనవరిలో. జనవరిలోనే ఉన్నాం. సో, చూసారా? ఇదంటే చాలా లెంత్ అండి. కాకపోతే మనం 15 మినిట్స్ కాదు. 3 మినిట్స్ కానీ, 5 మినిట్స్ కానీ ఉండాలి దీంట్లో. ఇది లేటెస్ట్ పుట్టు 200-465 మనం బ్యాక్ అనాలిసిస్ కోసం బ్యాక్‌కెళ్తున్నాం. జనవరిలోనే ఉన్నాం. సో, ఇంతకంటే రాదు. మీకిది డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 26 అండి. బానే ఉంది ఇది దీనికి. చూసారా? మనం 3 మంత్స్ బ్యాక్‌కెళ్ళాం. ఆ డేట్ మనకనవసరం. సిగ్నల్స్ వరకే చూడండి. మనకు సెల్ బై గూడా కాదు. మనకు ఈ బయాస్, బుల్లిష్ బయాస్, బేరిష్ బయాస్‌లోనే ఉన్నాం. నేను టీచింగ్ పర్పసే చెప్తున్నాను. మిమ్మల్ని ప్రిఫర్ చేయమని బ్యాక్ డేస్ ఇక్కడ కొనేదానికి గూడా ఏముండదు. టర్నింగ్ చూపియటం లేదు. సో, 324 ఈ బ్యాండ్ కింద లాస్ట్ నాకు నేను 523. సో, మళ్ళీ సెల్లొచ్చింది. సో, మీరు ఎంత యాక్యురేట్‌గా ఉంటారు, కరెక్ట్‌గానే ఉంటారు గదా! మరి దీని పైకెళ్తేనే ఈ బ్యాండే మీ రిస్క్ జోన్. ప్రతిసారి మీ రిస్క్ జోన్ ఈ బ్యాండే. సో, అవుతాయి. కాదని నేననను. అన్నీ 100% సక్సెస్ అవుతాయనను. సో, చూసారా? ఇది గూడా 3 టార్గెట్‌లు ఇచ్చింది మీకు ఇక్కడ తీసుకున్న. ఈ మంత్లీ ఆప్షన్స్ అండి. అందుకని అంతుంటున్నాయి. ఎక్కువ ఫాస్ట్ ఉండదు. తక్కువే ఉంటాయి. రూ. 40, 50 అలా ఉంటాయి. బానే ఇచ్చింది. ఇది గూడా బానే ఉంటుంది. సో, కాస్ట్ టు కాస్ట్ అయినా ఇబ్బంది లేదు. మీరు స్టాప్ లాస్ మూవ్ చేసుకుంటూ కాస్ట్ టు కాస్ట్ తెచ్చుకోవాలి. ట్రేడింగ్ సక్సెస్ అయినప్పుడు అదే బెస్ట్ మెథడ్. 402, 600 అంటే మీకు మంత్లీలో ఈ 600, 700 ఉంటుంది మీకు. ఒక దాంట్లో వీక్లీలో అన్ని రేట్లు ఉంటుంది. ఈ మంత్లీ ఆప్షన్ నిఫ్టీ. సో, నిఫ్టీ చూపించాను. బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను ఫాస్ట్‌గా. ఇది లేటెస్ట్. మనం దీన్ని చూడండి డిస్టెన్స్ కనిపిస్తున్నాయి గదా! మరి బ్యాక్‌కెళ్ళాలి కాబట్టి బ్యాక్‌కి తీసుకెళ్తున్నాను 3 మంత్స్ దగ్గరికి. మీకు ఇలా నేరో అయినప్పుడు మీకు లెంత్ కనిపియదు. సో, 3 మంత్స్‌కెళ్ళిపోతానులెండి డైరెక్ట్‌గా. మరి జనవరికెళ్ళాను నేను.
చూసారా? 514 504 బ్యాంక్ నిఫ్టీ చాలా బాగుందండి. 1200 మంత్లీ ఆప్షన్‌లో ఇది. ఇదేంటో చూసుకోండి పుట్టు. మళ్ళీ సెకండ్ టైమ్. అంటే మనం సెల్లింగ్‌ని చూడం కాబట్టి అక్కడ కాల్ అవుతుంది. సెకండ్ టైమ్ 855-14 అండి. మళ్ళీ ఒక 600 పాయింట్స్. మళ్ళీ ఇక్కడ మీకొక 70, 60, 70 ఇప్పుడు నేను నిఫ్టీకి డిజైన్ చేసిందిది. దీంట్లో కొంత పాయింట్స్ మీరు పర్సెంటేజ్ పెట్టుంటే బాగుండేది. నేను పెట్టలేదు. పాయింట్స్ మీరు మార్చుకోండి. దాని ప్రకారం ఎంత వరకు రిస్క్ పెట్టుకోగలమో అంత రిస్క్‌తోని పెంచుకోండి. 1384 14 మళ్ళీ ఒక 600. 600 ఎక్కువే వచ్చినాయి. ఇది కాలు. అంటే ఇది పుట్ అయితే ఈ డౌన్ ఫాల్‌ని కాల్ కింద అవుతుంది. ఇది ఒకటండి. చూడండి ఇంత పెద్ద క్యాండిల్ పడినప్పుడు కొంచెం ఆలోచించండి. ఎప్పుడు మీరు వెంటనే జంప్ అయిపోయి ఎంటర్ కావద్దు. ఎందుకంటే ట్రాప్ అవుతాం మనం ఒక్కోసారి. సో, తర్వాత రిట్రేస్ అయ్యి ఏదో ఒక సపోర్ట్ దగ్గరకొచ్చాక రివర్స్ అయ్యేటప్పుడు ఎంటర్ కావాలి. ఇలాంటి పెద్ద క్యాండిల్ పడినప్పుడు ఆ బుల్లిష్‌గానే ఉంది. కానీ ఒక రిట్రేస్‌మెంట్‌ని క్యాచ్ చేసుకొని ఒక సపోర్ట్ అంటే మనకి వేరే ఇండికేటర్ ఉంటుంది కదా! ఆ ఇండికేటర్‌లో బేస్‌గా చేసుకొని సపోర్ట్ దగ్గరకొచ్చినప్పుడు మళ్ళీ దాన్ని తీసుకోవాలి. అయినా మీకు ఇది ఎంతైనా మీకు పెద్ద దిగలేదు. అంటే కొన్ని అలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో సక్సెస్ కావు. చూడండి 1843 ఒకదాన్నే చూపిస్తున్నాను నేను. ఇది 1500 పాయింట్స్ మూవ్. సో, అంటే మీకు ఇది ఈ సీఓసీ అనేదేంటంటే అక్కడ లైన్ చూపించాను చూడండి. ఆ లైన్ వదిలి ఇది బ్రేక్‌ఔట్ లైన్. సీఓసీ అంటే అక్కడ లైన్ పెట్టాను. ఎందుకు ఈ సీఓసీ అని పెట్టేసాను చూసుకోలేదు. ఇక్కడ లైన్. అది ఈ సీఓసీ అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని. అంటే బ్రేక్‌ఔట్ అయిందని. అంటే సైడ్ వేస్‌లో ఉండే క్యారెక్టర్ చేంజ్ చేసుకొని బ్రేక్‌ఔట్ అయిందని. సో, ఇది ఫెయిల్యూర్. ఇది ఫెయిల్యూర్. ఇట్లాంటివి కొంచెం చూసుకోవాలి మీరు. సో, అన్నిటి కాంబినేషన్ తీసుకుంటే ఎక్సలెంట్‌గా మీరు వర్కౌట్ చేయగలండి. కాకపోతే మీకు చెప్పేది ఒకటే ఇక్కడ నేను. పేషెన్స్. మీ పేషెన్స్ ఉండి మనం నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువ చేస్తే ఎక్కువ సంపాదిస్తామని కాదు. క్వాలిటీ ట్రేడ్స్ 1, 2 చేయండి చాలు. సో, మంత్లీ ఆప్షన్స్ కూడా బాగున్నాయి దీని ప్రకారం. బ్యాంక్ నిఫ్టీ చాలా బాగుంది. నా అబ్జర్వేషన్ మీరు స్టడీ చేయండి బాగా. స్టడీ చేసి మీరు దీన్ని ఫాలో కండి. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు నా నెంబరు ఇస్తాను. 9866829279. మీరు దీన్ని ఇండికేటర్స్ కావాల్సిన వాళ్ళు ఒకసారి నాకు కాల్ చేసి చెప్తాం. రీజనబుల్లే మీకు 1 ఇయర్‌కి నేను ఎలా నా ఫీజ్ ఎలా ఉందంటే ఒక రోజులో 2 సార్లు మీరు బయటికెళ్ళి టీ తాగితే చాలు. ఆ టీ మనీ ఉంటుంది మీకు రోజుకి కాస్ట్. ఇండికేటర్స్ కాస్ట్. నేను అందులో మీకు 4 గాని 5 ఇండికేటర్లు ఇస్తాను 1 ఇయర్‌కి. 1 ఇయర్ ఛార్జీ. ఎందుకంటే నేను మళ్ళీ క్లాస్ చెప్పాలి మీకు. మీకు సీరియస్‌గా క్లాస్ చెప్పాలి. సబ్జెక్ట్ చెప్పాలి. అర్థమయ్యేటట్టు చెప్పి ఇండికేషన్ 1 ఇయర్ పీరియడ్‌కిస్తాను. సో, మీరు ఎవరన్నా అవసరమైన వాళ్ళు ఒకసారి కాల్ చేయండి. ఎవరన్నా ఫ్రెండ్స్‌కి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. చేస్తే కొంచెం ఛానెల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థాంక్ యూ అండి. అంటే దాని నుండి ఏదో రెవెన్యూ రావాలని కాదు. కొంచెం 10 మందికెళ్తుందని ఛానల్. అది యూట్యూబ్ పుష్ చేస్తే ఒక 10 మందికెళ్తుంది. అందువల్ల థాంక్ యూ.